విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 55వ వార్డు ధర్మానగర్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలు, అవసరాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రజల కనీస అవసరాలు తీర్చడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ భరత్ అన్నారు. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో సంపద సృష్టికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఉన్నాయి గ్యాస్ సిలిండర్ రాలేదా అట్లా కదమ్మా. దీపం ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమం మా శ్రేణులందరికీ ఇస్తే ఇవాళ నేను దాని భాగంగా 55వ వార్డు ధర్మనగర్ కాలనీలో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు అండ్ పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి కలవడం జరిగింది. రకరకాల ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బై అండ్ లార్జ్ పాజిటివ్ గా ఉన్నారు. కానీ ఈ పర్టికులర్ కాలనీలో వాళ్ళకి వాళ్ళ పట్టాతో సమస్య ఉండడం వల్ల అది రిజాల్వ్ చేయమని కాలనీ మెంబర్స్ అందరూ అడుగుతున్నారు. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, ఎలక్ట్రిసిటీ పోల్స్ కొన్ని మార్పులు చేయాలి. అండ్ ఇండివిజువల్ ఇష్యూస్ ఏంటి అంటే కొందరికి పెన్షన్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటివన్నీ